The number you have dialed is currently busy. The number you have dialed is currently busy. ఏంటి ఫోన్ కలవట్లేదా? అమ్మ సిరి, వాడలాగే అంటాడు, నువ్వెళ్ళు. దాక్షాయిని ఏం కొనిపెడుతుందో అవి తీసుకో. నేను కొనిపెట్టేదేంటి మణమ్మా? సిరికి ఏదైనా వస్తువు నచ్చింది అంటే ఆ వస్తువు తన సొంతం అయినట్టే. ఏమ్మా, మీ ఆయనకి నీ మీద ప్రేమ బాగానే ఉంది. సరే అమ్మా, వెళ్దాం పద. సరే. శ్రీవల్లిని సిరిగా తీసుకొచ్చింది సత్యనే కాబట్టి ఓ రకంగా సత్య ప్రాణాలకు కూడా అపాయం ఉంది. సత్య గారి ఫోను కలవట్లేదేంటి? నేను వెళితేనే కరెక్ట్. లేకపోతే సత్య గారు దాక్షాయిని పూర్తిగా నమ్మేస్తే ఆ దాక్షాయిని వాళ్ళని మాయ చేసి సిరిని తీసుకెళ్ళిపోతే అలా జరగనివ్వను. మంజు, నువ్వెవరికి కాల్ చేసావు? సత్య గారికి. ఎందుకు? ఎందుకంటారేంటి మేడం? దాక్షాయిని మన శత్రువు. ఇప్పుడు తన ఇంట్లోనే ఉంది. తనని అరెస్ట్ చేయకపోతే ఏదైనా జరగొచ్చు కదా మేడం. అమ్మా సిరి, బయలుదేరదామా? ఏంటి బాబు అలా ఉన్నావు? నీ భార్యని ఎక్కడికైనా ఎగరేసుకెళ్తానా? అలా ఏం లేదంటీ. అలా ఏం చెయ్యనులే, నువ్వేం భయపడకు. మేమెప్పుడూ సిరిని ఒంటరిగా పంపించలేదు. తను ఒంటరిగా ఎందుకుంటుంది? నేను లేనా? సిరి, వెళ్ళమ్మా, కూర్చో. వెళ్ళొస్తాను. రామ్మా. సత్య గారు, సిరి ఎక్కడుంది? దాక్షాయినితో షాపింగ్కి వెళ్ళింది. అలా ఎలా పంపించారండి? మీరు నాకు చెప్పారా? ఒకవేళ తనకేమైనా ప్రమాదం జరిగితే ఎవరు సమాధానం చెప్పాలి? డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉన్నానని నా ఉద్యోగమే పోతుంది. మీకు తెలుసా? ఏయ్, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నా ఇష్టం, మేము ఎక్కడికైనా పంపిస్తాం. అయినా నువ్వు డ్యూటీ ఎగ్గొట్టి ఎక్కడికి వెళ్ళావు? బాలాదుర్గా తిరగడానికి వెళ్ళి ఇప్పుడొచ్చి మాట్లాడుతున్నావు? వెళ్ళి నీ పన్ను సవ్యంగా చేయడం నేర్చుకో. ఏంటి మంజు ఇంతలా కంగారు పడుతుంది? ఏంటి మంజు అంత కంగారు పడుతున్నావు? ఇలా రండి చెప్తాను. ఏంటిది? మంజు నిజంగానే సిన్సియర్గానే డ్యూటీ చేస్తోందా, లేక డ్యూటీ చేస్తున్నట్టు నా కొడుకు ముందు బిల్డప్లు ఇస్తుందా? ఏంటి మంజు
ఏంటి నీ కంగారు ఇంతకటి నుంచి చూస్తున్నాను? కంగారు కాదు సత్య గారు, భయం. వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు. నువ్వంత కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు షాపింగ్కే వెళ్లారని గ్యారంటీ ఏంటి సత్య గారు?